రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. గాయం కారణంగా నందమూరి బాలకృష్ణ గారు రెస్ట్ తీసుకుంటూ సినిమా షూటింగ్స్ కైతే బ్రేక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అభిమానుల దగ్గర నుంచి అసలు బాలకృష్ణ గారి సినిమా షూటింగ్ సంబంధించి అప్డేట్ ఏమన్నా వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎన్బీకే 111 కావచ్చు, 112 కావచ్చు, ఈ సినిమా షూటింగ్స్ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి? ఈ రిలీజ్ డేట్స్ ఏమన్నా అటు ఇటుగా అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇలా అప్డేట్స్ కోసం అయితే చూస్తున్నారు. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, గాయం కారణంగా కొన్ని వారాల పాటు ఆయనకు రెస్ట్ అవసరం. మరి ఆయన ఎన్బీకే 111 కావచ్చు, లేకుంటే కొరటాల శివ గారితో తీస్తున్న సినిమా కావచ్చు, ఇవి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇవి ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? అంటే అనుకోని సంఘటనలు కదా, అనుకోని కొంచెం గాయం జరిగింది, అనుకోని సంఘటనలు కాబట్టి కొంచెం అటు ఇటు పడతాయి. అటు ఇటు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆయన షూటింగ్కి వెళ్ళిపోవాలన్నా గాయం తగ్గాలి కదా. ఇప్పుడు ఆయన షూటింగ్కి వెళ్ళాలి అని ఆయన ప్రయత్నం చేస్తాడు, పాపం షూటింగ్ చేసేయాలి ఎలాగేనంటే కొంచెం ఆయనకు కూడా హెల్త్ కరెక్ట్గా సెట్ కావాలా, ఇవన్నీ సెట్ కావాలి, ఇవన్నీ అవుతుంది. అనుకోని సంఘటనలు ఇవన్నీ కనుక దాన్ని మనం ఈ డేట్లో రిలీజ్ అవ్వాలి, ఈ టైంకి రావాలంటే కావు. కొంచెం టైం పడుతుంది, ఓ టైం టేకింగ్ పడుతుంది. లాస్ట్ టైం మొత్తం షూటింగ్స్ బంద్ అయ్యాయి, మీకు గుర్తుందా? మొత్తం ఫెడరేషన్ షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. బంద్ అయినప్పుడు కొన్ని సినిమాలు రావన్నారు, మనశంకర్ వరప్రసాద్ రాదన్నారు, ఇంకోటి రాదన్నారు. కానీ అన్ని డే నైట్ షూటింగ్లు చేసి మొత్తానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలా కూడా పరిణామాలు జరుగుతాయి. ఏది జరిగినా మన ఆశ్చర్యపడే విషయం లేదు. అలాగని సినిమా క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కావాలి, కంటెంట్ బాగుండాలి. అలాగే డైరెక్టర్ కూడా దాన్ని ఆచితూచి జాగ్రత్తగా చెయ్యాలి. కనుక గాయం కొంచెం తగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆయన ఇంకా జాగ్రత్తగా హీరో గారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది ఏమైనా డైరెక్టర్ కూడా ఆయన షార్ట్స్ పెడేటప్పుడు, సీన్లు పెడేటప్పుడు హీరోల్ని వాళ్ళని, హీరో ఈజ్ చాలా వాల్యుబుల్. హీరో ఒక చిన్న దెబ్బ తగిలితే, ఆయన ఒక లేట్ అవుతే ప్రొడ్యూసర్కి తీవ్ర నష్టం వస్తుంది. అవును సార్, తీవ్రంగా నష్టం వస్తుంది, మామూలు నష్టం కూడా. ఈ నష్టం భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు. కనుక డైరెక్టర్ గారు కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా మొత్తం ఒకసారి ఆలోచించి పెట్టాలి. ఎందుకంటే ఏజ్డ్ ఫ్యాక్ట్ కూడా ఉంటుంది. ఏజ్డ్ ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, ఇప్పుడు మన వెంకటేష్ గారు, నాగార్జున గారు అంతా ఒక ఏజ్డ్ ఫ్యాక్ట్. వాళ్ళకి తగ్గట్టు కరెక్ట్గా మనం చేయాలి. కానీ మనం ఏదో మొత్తం టోటల్గా పాత టైప్లోనే ఇష్టం వచ్చేట్టు మనం ఏదో యాక్షన్ సీన్స్ అవి చేస్తాను అంటే ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, అంటే మనం ఎంత దాకా హీరోని మనం ఎస్టాబ్లిష్ చేయాలి, ఎంత దాకా హీరోని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటేనే ప్రోడక్ట్ దగ్గర జాగ్రత్త పడుతుంది. లేదనుకుంటే ఇప్పుడు మీకు 3 నెలలు రెస్ట్, ఈ 3 నెలలకి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుందో ఆ ప్రొడ్యూసర్ తెలుసు. ఆ ప్రొడ్యూసర్ నష్టపెట్టడం వల్ల డైరెక్టర్కి ఏం లాభం ఉంటుంది? బిజినెస్ అవ్వక. ఆ బిజినెస్ అయ్యే బిజినెస్ ఒక రేంజ్ ఉంటుంది. అఖండ 2 చేశారు, అఖండ 2లో తీవ్ర నష్టం వచ్చింది అందరికీ. అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టేశారు. ఆ బడ్జెట్ పెట్టడం వల్ల దాంట్లో 50% మాత్రమే అందరికి వచ్చాయి. అంటే దానివల్ల కొంచెం ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడ్డారు. ప్రొడ్యూసర్ మరి ఆ డబ్బు మరి ఎటు డైవర్షన్ చేశాడో తెలియదు. కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరిగాయి. కనుక మనం హీరోని చేసేటప్పుడు డైరెక్టరు, ఫైట్ మాస్టర్స్ ఈ యాక్షన్ సీన్స్, రిస్క్ సీన్లు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన బాధ్యత డైరెక్టర్ మీద, ఆ ప్రొడక్షన్ కంట్రోల్ మీద, అలాగే ఫైట్ మాస్టర్స్ మీద, వాళ్ళ మీద ఉంటుందనేది నా మనవి. ఓకే సార్, ఇప్పుడు హీరోలు గాయాలైనా కూడా షూటింగ్స్ అయితే ఆగట్లేదన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. అంటే వాళ్ళు లేని సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. అది బాలయ్య గారి సినిమాలు కావచ్చు, లేకుంటే ఎన్టీఆర్ గారి, ప్రశాంత్ నీల్ గారి డ్రాగన్ సినిమా కావచ్చు, ఇలా కంటిన్యూ అయితే జరిగిపోతున్నాయి సార్. సో ఇది అది ఎప్పుడు ఉంటుందండి. అది ఇప్పుడు లేని సీన్స్ ఉంటాయి. ఆ లేనివి ఇప్పుడు ఈ రోజు ఏం కాదు, మేము మా చిన్నప్పుడు కూడా మొత్తం టోటల్గా ఇవాళ 68 సీన్లు, మొత్తం టోటల్ సినిమా అంతా 68 సీన్లు. 68 సీన్లో 33 సీన్లలో ఎన్టీఆర్ గారు ఉంటారు, లేకపోతే సోనితో హీరో ఉంటారు. 18 సీన్లో హీరోయిన్ ఉంటుంది. తక్కువ లేని సీన్లు కొన్ని ఉంటాయి. ఆ లేని సీన్లు అవన్నీ కూడా మొత్తం టోటల్గా యాక్షన్ సీన్లు కానీ ఇంకోటి కానీ అక్కడ వచ్చే ఆ లీడ్ ఏదైతే ఉందో ఆ క్లోజప్స్ ఏ ఉన్నాయో, ఆ క్లోజప్స్ అన్ని పక్కన తర్వాత హీరో గారు వస్తాడు తీసుకోవడానికి, అవన్నీ ఫినిష్ చేసుకోవడానికి అవి పెట్టి ఆ రోజుల్లో అలా చేసేవారు. మరి ఈ రోజుల్లో హీరోలు ఇప్పుడు డైరెక్టర్లు ఎలా చేస్తున్నారంటే మరి నాకు తెలియదు. కానీ మళ్ళీ అదే లొకేషన్కి మళ్ళీ వెళ్తారు. ఆ లొకేషన్కి వెళ్ళకుండా దాన్ని ఇంకొకటి ఎక్కడైనా ప్యాచప్ చేసి అది చేసేవారు. ఇప్పుడు అంతా గ్రాఫిక్స్ వచ్చాయి కదా, కనుక ఆ మొత్తం షూటింగ్స్ అయితే ఆగకుండానే ఫినిష్ చేస్తారు. ఓకే సార్, మొదటి ఎన్బీకే 111 దసరా అనుకున్నారు, ఇప్పుడు అది వచ్చే పరిస్థితిలో లేరు. ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ అంటున్నారు, లేకుంటే సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఈ 2 డేట్స్ ఏమన్నా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా సార్? మార్పులు అయితే ఉంటాయి. సినిమాలు మార్పులు మాత్రం ఉన్న డేట్స్ మార్పులు ఉన్నాయి. ఇప్పుడు ఇది నేను ఈ భుజం గాయం వల్ల, లేకపోతే బాలయ్య బాబు గాయం వల్ల కాదు.
ఆ టైంకి పూర్తి కావు సినిమాలు. ఓకే. వాళ్ళు డేట్స్ అనుకున్న టైంకి పూర్తి కావు. వాళ్ళ ఒక ప్రోడక్ట్ కరెక్ట్‌గా రావాలి. మొత్తం టోటల్‌గా అంటే ఇప్పుడు 'అఖండ 2' అంటే 'అఖండ 2' అంతకన్నా ఇంకా గొప్ప సినిమా తీయాలి. 'డాకు మహారాజ్' అంతకన్నా గొప్ప సినిమా తీయాలి. ఓకే. అంతేగాని ఆయన వాల్యూని ఎక్కడ తగ్గకూడదు. ఎందుకంటే ఆయన రేంజ్ ఇప్పుడు పెరిగిపోయింది. జనాల ఊహల్లో బాలయ్య బాబు అంటే ఒక రేంజ్‌లో ఉన్నాడు. ఆ రేంజ్‌కి తగ్గట్టే సినిమా తీయాలి. ఓకే. 1 జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక రేంజ్‌కి వెళ్ళిపోయాడు. ఆ రేంజ్ తగ్గట్టే సినిమా తీయాలి. ఎక్కడ డౌన్ ఫాల్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకున్న బిజినెస్‌లు గాని, వాళ్ళకున్న జనాలు అభిమానులు ఆళ్ళని చూస్తుంది గాని అంత ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎక్కడ చిన్న తప్పు చేయడానికి లేదు. ఎందుకంటే మళ్ళా సినిమా బాలేదు, సినిమా యావరేజ్ అన్న మాట రావడానికొస్తే చాలా కష్టమవుతుంది కాబట్టి 1, 2 సార్లు ఆచితూచి మళ్ళీ అడుగు చూసి మళ్ళీ చేసి రీషూట్ చేయనట్టు చేసుకొని అది చేస్తారు కాబట్టి టైం టేకింగ్ తీసుకుంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ కూడా ఆల్రెడీ 'పెద్ది' సినిమా పెద్ద హిట్ ఇచ్చున్నాడు. అవును. 'పెద్ది' సినిమా హిట్ ఇచ్చిన తర్వాత బాలయ్య బాబు సినిమా చేస్తున్నాడు. బాలయ్య బాబు అభిమానులకి ఆ హీరో ఆ ప్రొడ్యూసర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ప్రొడ్యూసర్ ఎఫెక్ట్ వల్ల ఆ ప్రొడ్యూసర్ గాని ఏమాత్రం అటు ఇటు తేడా ఉంటే మా బాలయ్య బాబు సినిమా కరెక్ట్‌గా తీయలేదు అంటారని, 'పెద్ది' సినిమా అంత బాగా తీశాడు కాబట్టి ఆయన ఈ సినిమా కూడా బాగా కిలార్ రాజేష్ గారు బాగా తీయాలని ఆయన మీద ఎఫెక్ట్ బాగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మన మల్లినేని గోపీచంద్ గారు ఇంతకుముందు సినిమా వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి సినిమా తీసి చాలా బాగా చేశాడు. ఆ సినిమా కంటే ఇంకా బాగా ఉండాలి, బెటర్మెంట్ ఉండాలని చూస్తారు. అది ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు లాస్ట్ ఇయర్లో 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్ అయింది. 'డాకు మహారాజ్' సినిమా హిట్. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాడు అన్నీ కొట్టుకుపోయింది. అందరినీ కొట్టుకుని సంక్రాంతికి వస్తున్న టాప్ అయిపోయింది. కనుక ఆ సినిమా బాగుంది. ఆ సినిమా కంటే ఇంకా బాగా తీయాలి. అంటే అభిమానులు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అందుకనేసి నేను ఉదాహరణకు ఒక మాట చెప్తాను ఎప్పుడూను. 'ఒసే రావణం' సినిమా తర్వాత 22 సంవత్సరాలకు ఆయనకి హిట్ వచ్చింది. దాసనారాయణ గారికి. ఆ ఎక్స్పెక్టేషన్ దాసనారాయణ గారిది 'ఒసే రావణమ్మాయి'. అలా సినిమా తీయాలంటే 'రౌడీ దర్బారు', 'సమ్మక్క సారక్క', 'కంటె కూతుర్నే కాను' ఆ సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎన్ని సినిమాలు తీసినా కూడా జనాలకు నచ్చట్లేదే. 'ఒసే రావణం' అంత ఎఫెక్ట్ లేదు. అసలు 'కంటె కూతుర్నే కాను' ఎంత మంచి సినిమా. అసలు 'సమ్మక్క సారలమ్మ' సినిమా, అలాంటి మంచి మంచి సినిమాలు 'రౌడీ దర్బారు', 'ఒసే రావణం' తర్వాత అన్ని సినిమాలు తీస్తే కూడా ఆయనకి హిట్ రావడం గగనం అయిపోయింది. అంత పెద్ద హిట్. అంటే ఎక్స్పెక్టేషన్ జనాల్లో ఎలాగుంటుందంటే ఒక ఎక్స్పెక్టేషన్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 'పెద్ది' సినిమా వచ్చింది. మళ్ళీ ఆ మైండ్లో ఆ 'పెద్ది' కంటే ఇంకా బాగా రావాలని చూస్తారు ప్రేక్షకుడు. అభిమాని ఏంటంటే మా హీరో ఈ ఎఫెక్ట్లు వచ్చి ఇంకా బాగా రావాలని చూస్తాడు. ఒక 'డాకు మహారాజ్', ఒక 'అఖండ 2' ఇంకా బాగా ఇంపాక్ట్ ఉండాలని చూస్తారు. ఈ సినిమా దాన్ని డౌన్ఫాల్ చూడరు, ఇంకా హైప్ చూస్తారు. అందుకే హీరోకి హిట్ వస్తే చాలా కష్టం. అంటే హిట్ అంటే మామూలుగా బిగ్గెస్ట్ హిట్ ఎప్పుడైతే వస్తుందో ఆ హీరోకి మళ్ళా హిట్ రావడం. అందుకే రాజమౌళి గారు సినిమా చేస్తే చానాలు హిట్ రావు అంటారు. అందుకేనే ప్రాబ్లం. ప్రభాస్కి కానీ వీళ్ళందరూ కూడా మొత్తం ఆర్టిస్టులు అందరూ మొత్తం నేను ఒక్కళ్ళగా జనరల్ చెప్తున్నాను. కనుక అందుకనే ఆచితూసి సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ డైరెక్టర్ చాలా జాగ్రత్తగా తీయాలి. ఇక్కడ ఎందుకంటే అభిమానులతో రియాక్ట్ అవుతారు, మళ్ళీ వీళ్ళు రియాక్ట్ అవుతారు, నిర్మాత అందరూ కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే 'అఖండ 2' యావరేజ్ సినిమా ఏం లేకపోయినా నాకు ఈ సినిమా నచ్చింది, మంచి సినిమా. కానీ అది ఆడలేదు జనాలకి. అలాగే అంతకుముందు 'డాకు మహారాజ్' ఆడింది. అయితే ఈ సినిమాల్లో తర్వాత ఆయన సినిమా తీస్తున్నాడు కాబట్టి ఆ సినిమా మీద చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే 'దేవరా' సినిమా తర్వాత, 'వార్ 2' సినిమా తర్వాత మీకు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది. 'దేవరా' తర్వాత 'వార్ 2' ఆడలేదు. 'దేవరా' మైండ్లో ఉన్నారు జనాలు. ఆ మైండ్ నుంచి దిగలేదు. అంతకన్నా ఇంపాక్ట్ పెద్ద సినిమా కావాలని చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ని ఇప్పుడు నమ్ముకున్నది ఏంటంటే మా హీరోకి అంతకన్నా పెద్ద హీరో సినిమా ఇస్తారు అని. 'సింహాద్రి' తర్వాత ఆయనకి హిట్ చాలా కష్టమైంది. అంటే హిట్ అంటే సినిమాలు అన్నీ బాగుంటాయి, కాకపోతే ప్రేక్షకుడికి అభిమానికి ఎక్కదు. మా 'సింహాద్రి' అంటారు. అంటే అలా ఒక్కొక్కరు ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాలయ్య బాబు అయినా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అయినా, రేపు వచ్చే రామ్ చరణ్ గారు, సుకుమార్ గారి డైరెక్షన్ అయినా, ఏ సినిమాలైనా గత సినిమాకి ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అదొక ఛాలెంజ్ కింద ఉంటుంది. డైరెక్టర్ అయితే
చాలా టెన్షన్తో ఉంటాడు. ఓకే. అంతకన్నా బాగా తీయాలి సినిమా, బాగా తీయకపోతే అభిమానుల దగ్గర ఇబ్బంది వస్తుంది. ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఆ సినిమాకి ప్రొడ్యూసర్ కాబట్టి కిలార్ రాజేష్ గారు ఈ సినిమాకి ఉంటుంది కాబట్టి కొంచెం ఎన్ని ఇంపాక్ట్ ఉంటాయి. కనుక ఎన్నిటి వల్ల నీకు యావరేజ్లో నేనేం చెప్తున్నా అంటే సినిమాలో డేట్స్ అటు ఇటు ఉండొచ్చు తప్ప మీకు టైం టు టైం ఈ డేట్కి సినిమా వస్తుందని మీరు ఎవరు కూడా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ డేట్కి సినిమా రావటానికి ఈజ్ ద మాస్ పబ్లిక్ సినిమా, యాక్షన్స్ మూవీస్, కొన్ని 100 కోట్ల సినిమాలు. దాన్ని మనం గబగబా సినిమా తీసుకొని చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ డ్రామా, అనిల్ రావుపూడి గారి సినిమాలు అయితే ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక కామెడీ సినిమాల్లో ఆ టైం టు టైం వస్తాయి. ఇది టైం టు టైం రావడానికి ఫైట్ సీన్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఉంటాయి, ఈ మాస్ సీన్స్ ఉంటాయి, మాస్ మసాలా ఉంటుంది. ఈ అన్నిటిలో కూడా మొత్తం టోటల్గా రీరికార్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, డబ్బింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకనేసరి దానికి టైం టేకింగ్ తీసుకుంటుంది. కామెడీ అండ్ మా ఫ్యామిలీ యాక్షన్ సినిమా పలానా తారీఖు అంటే ఆ తారీఖు సినిమా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే అక్కడ ఏముంది, ఫ్యామిలీ డ్రామా కాబట్టి. కనుక అభిమానులు కూడా అర్థం చేసుకోవాలా, సినిమా టైంకి వస్తుంది, టైంకి రావట్లేదు అంటే కొంచెం సినిమా క్వాలిటీ కోసమే టైం తీసుకుంటారు. మీరు పుష్ప 2 ఎన్నిసార్లు డేట్ మారింది, మీకు పెద్ద ఎన్నిసార్లు డేట్ మారింది, ఇవన్నీ ఎంత ఖర్చులు ఎక్స్ట్రా అయ్యాయి, ఎన్ని 100 కోట్లు మళ్ళీ బడ్జెట్లు ఎక్స్ట్రా అయ్యాయి, రీషూట్లు ఎన్నిసార్లు, ఇవన్నీ కూడా మనం మాస్ సినిమాకి వస్తాయి కాబట్టి. ఎందుకంటే హీరోని ఇమేజెస్ని బయట మైండ్లో పెట్టుకునే చేస్తారు. కనుక దాన్ని మనం ఈ సినిమాలు టైంకి వస్తాయి, ఈ టైంకి అవుతుందని కాదు. ఆయన ఆరోగ్యం బాగుండి త్వరలో షూటింగ్లో పాల్గొని హెల్దీ హ్యాపీగా ఉండాలని, ఆయన షూటింగ్స్ అన్ని షార్ట్లు పూర్తి అవ్వాలని కోరుకుందాం. కానీ సినిమా షూటింగ్ లాగవు, సినిమా షూటింగ్లో ఆ లేన్ సీన్లన్నీ చేస్తూనే ఉంటారు. ఈ ఎఫెక్ట్, హీరో ఎఫెక్ట్ అనేది కొంచెం యాక్షన్ మూవీస్ కొంచెం జాగ్రత్తగా చేస్తారు. ఓకే సార్, ఇంకొకటి సార్,